ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి వెళ్ళిపోదాం. ఏంటి సార్ ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అంటే, కొంతసేపటి క్రితం కానీ కొంతకాలం క్రితం కానీ ప్రారంభించి పూర్తి చేయబడినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని చెప్పడానికి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం యూస్ చేస్తాం మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, కొంతసేపటి క్రితం కానీ కొంతకాలం క్రితం కానీ జరిగిపోయినటువంటి అంటే ప్రారంభించి జరిగిపోయినటువంటి ఏవైతే పనులు ఉంటాయో, పూర్తి చేయబడినటువంటి పనులు ఉంటాయో వాటిని తెలియజేయడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తున్నాం. ఇక్కడ ఒక పదం చూడండి, పర్ఫెక్ట్ అని ఉంది. ఏదైనా సరే ఒకటి పర్ఫెక్ట్ అంటే ఏమని చెప్తాం మనం? కంప్లీట్గా పూర్తయింది అని అంటాం. మన వర్బ్ ఫామ్స్లలో ఎప్పుడు మనం పర్ఫెక్ట్గా ఒక పని అయింది అని చెప్పడానికి ఏ వర్బ్ ఫామ్ని యూస్ చేస్తాం సార్ అంటే, గుర్తుపెట్టుకోండి, వర్బ్ యొక్క మూడో రూపాన్ని ఉపయోగిస్తాం, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ని ఉపయోగిస్తాం. మరి దీని స్ట్రక్చర్లో ఏముంటుంది సార్ అంటే, సబ్జెక్ట్ ప్లస్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కొంతసేపటి క్రితం కానీ కొంతకాలం క్రితం కానీ ప్రారంభించి పూర్తి చేయబడినటువంటి పనులు అంటే ఆ పనిని మనం కలిగి ఉంటాం కదా. కలిగి ఉండుట అంటే ఏ హెల్పింగ్ వర్బ్స్ ఉపయోగపడాలి మనకి? హ్యావ్ మరియు హ్యాజ్ ప్రజెంట్ టెన్స్లో. కాబట్టే ఇక్కడ ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఉపయోగపడ్డాయి. సార్ స్ట్రక్చర్ అదే ఉంటుంది, జస్ట్ మారుతున్నాయి, హెల్పింగ్ వర్బ్స్ మారుతున్నాయి, మెయిన్ వర్బ్స్ మారుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, టెన్సెస్ అంటేనే హెల్పింగ్ వర్బ్స్ అండ్ మెయిన్ వర్బ్స్ యొక్క చేంజెస్ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. వర్బ్ ఫార్మ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అంతే, స్ట్రక్చర్స్ జస్ట్ అలాగే ఉంటాయి. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్.